చచ్చినాడా చూపు మార్చరా. మీరు చూస్తున్నారు కదా, నేను చూశాను. ఏడ్సేవలే, కొంచెం దూరం జరుగా. అబ్బో, హలో హలో, డిస్టెన్స్ డిస్టెన్స్. ఏయ్, వెంకీ ఇంకా రాలేదేంటండి? పూజకి టైం అవుతోంది. బ్యాంకు కూడా టైం అవుతుంది. ఒకవేళ బ్యాంకుకి వెళ్ళిపోయాడా ఏంటి? అమ్మ ఆశీర్వాదం తీసుకోకుండా నా కొడుకు ఎటూ వెళ్ళడు. వాడు మీలాంటి వాడు కాదు, అచ్చ మేనమామ లాంటి వాడు. పోలికలు అలవాట్లు అన్ని మేనమామే వచ్చాయి. బుద్ధులు రాకుండా ఉంటే చాలు, అవి వచ్చాయంటే భరించలేం. చాలా ఆపండి మీరు మీ పరాచికాలు. అన్నయ్య మీద మాట పడినవే. సుభద్ర, ఆ మీ అన్నయ్య. చచ్చినోడా, నా కాళ్ళు పని చేయకుండా పోయినరా కోతి మొహమాడా. మాట్లాడితే నేను ఊతో ఊతో అంటారు కదండి. వాడి కోసం ఎదురు చూస్తుంటే మీ అన్నయ్య ఫ్యామిలీతో వచ్చాడు. ఇప్పుడు మనల్ని ఇక్కడ చూశాడంటే తిట్లు తప్పవు. ఏమండి, వాడికోసారి ఫోన్ చేయండి. ఏంటా పల్లకలో పెళ్లి కొడుకులాగా అలా కూర్చున్నారా? దిగండా బాబా. వస్తున్నాను. ఏమండి, వెంకీ పదండి. వీడేంటండి అందరినీ తీసుకొచ్చాడు? ఇప్పుడు ఏం చేద్దాం? దూరం నుంచి చూసి ఆశీర్వదించి వెళ్ళడమే. ఆ, ఏమండి, ఎలాగైనా నా కొడుకుని కలవాలండి. పిఎం సెక్యూరిటీలా అందరూ చుట్టూ ఎలా ఉన్నారు చూసావుగా. కలవడం ఇంపాసిబుల్. మా ఊరి గుడికి చాలా ప్రసిద్ధి ఉంది బాబు. ప్రతి సంవత్సరం మేము ఘనంగా జాతర జరిపిస్తాం. చాలా బాగుంటుంది. చిన్నప్పుడు చూశాను కదా. చిన్నప్పుడు చూసారా? అదే బాబాయ్, చిన్నప్పుడు మా ఊర్లో కూడా చూశానంటున్నాను. ఓ పదండి, టైం అవుతుంది. పదండి. పదండి పదండి పదండి, నడవండి బామ్మగారు. ఏమండి, వాడలా వస్తుంటే చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంది కదండి. అవునవును. అటు పద్మావతి, ఇటు అలివేలు, మధ్యలో వెంకటేశ్వర్లు. నారీ నారీ నడుమ మురారిలా. కొంపదీసి వీడి జాతకంలో ఆరుముడులు వేసే యోగం ఉందా ఏంటి? చిచి, ఏంటండి ఆ మాటలు? నా కొడుకు ఏకపత్ని వ్రతుడు. ఇద్దరు మేనకోడళ్ళు నీకిష్టమే కదా, ఇద్దరిని కోడళ్ళగా తెచ్చుకుంటావేమోనని అంటున్నాను. హ్మ్, నా కొడుకు ఎప్పటికీ అలాంటి పని చేయడు. అది కాలమే నిర్ణయించాలి. శుభం పలికినట్టు గంట కూడా మోగింది సుభద్ర. మీ జోకులు ఇంకా ఆపండి. అన్నయ్య గనక చూశాడంటే పెద్ద గొడవైపోతుంది. పదండి. వెంకీ
వెంకీ వెంకీ ష్, ష్, ష్. అచ్చో ఇక్కడ రా వెంకీ నన్ను చూడు. ఏంటేదో వెతుకుతున్నా? అమ్మొస్తానంది. అమ్మా అమ్మంటున్నావేంటి? మీ అమ్మగారు వాళ్ళు వచ్చారా? ఆ, ఆ, అది అది అయినా అమ్మగారు వాళ్ళు ఎలా వస్తారండి? ఏ బస్సులోనో రైల్లోనో వస్తారా? రేయ్, పిచ్చి జోకులేసామంటే మూతి పగిలిపోద్ది. సారీ బా, ఆ, మొదటి రోజు కదా అమ్మొస్తే బాగుండు అంటున్నాను బాబాయ్. ఆహా. అయినా హైదరాబాద్ లో ఉన్న అమ్మ ఎలా వస్తుంది? కష్టమే. మరి ఇక్కడ ఎక్కడో ఉన్నట్టు వెతుకుతున్నారు. ఆ, నేను గుడిని పరిశీలిస్తా పద్మావతి గారు. మీరు కూడా మా చిట్టు మా వేళ చాలా అబద్ధాలు ఆడుతున్నారనిపిస్తుంది. ఆ, మధ్యలో నన్ను ఎందుకు ఇరికిందో పద్మావతి? నీ కంగారు అలా నీళ్లు నమలటం చూస్తుంటే కాస్త తేడాగానే ఉన్నావురా అబ్బాయి. అదేం లేదు, అస్సలు ఏం లేదండి. అంటే మొదటి రోజు కదా, బిడియం టెన్షన్ అన్ని ఉంటాయి కదా. మీ పిచ్చి ప్రశ్నలతో అబ్బాయిని ఇబ్బంది పెట్టకండి. రా బాబు. ఆ, పదండి. ఏమండి, మా అన్నయ్య వాడి భుజం మీద అలా చేయి వేసుకుని తీసుకొస్తుంటే ఎంత ఆనందంగా ఉందోనండి. నిజం తెలిసాక అదే చేయితో మెడపట్టుకుని బయటికి గంటేస్తాడు తెలుసా? మీ నోటి నుంచి మంచి మాటలు రావా? ఇవి నిజాలు సుభద్ర. హ్మ్. మీ నాన్న వాడిని నెత్తినెక్కించుకుంటుంటే వాడు మనల్ని నెత్తినెక్కే ఐటమ్స్ అంకి డాన్స్ చేస్తున్నాడే. ఇవాళ వాడు బ్యాంక్ వెళ్లకుండా గుళ్ళో ఎలా ఇరికిస్తానో చూడండి. ఏం చేస్తావు? చెప్పను, చేసి చూపిస్తాను. ప్లాన్ సీనా? ఆ, ఎస్, ఫాలో మీ. ఆ. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో. నమస్కారం అండి. నమస్తే. నమస్కారం సర్పంచ్ గారు. నమస్కారం. ఏమిటి కుటుంబ సమేతంగా వచ్చారు? ఏమైనా విశేషమా? పిల్లలు ఫస్ట్ ర్యాంకులో పాస్ అవ్వాలని మొక్కుకున్నాం కదా, మొక్కు తీర్చుకుందామని వచ్చాం. మంచిదండి. పూజారి గారు, ఈ అబ్బాయి ఎవరో తెలుసా? బా, ఇప్పుడు ఈ టైంలో కిజ్జులు అవసరమా? రేయ్, నోరు మోస్తావా? సుభద్ర, నువ్వు చేయించాలనుకున్న అర్చన పూజలు మీ అన్నయ్య చేయించేటట్టున్నాడు. అలా చూస్తున్నారేంటండి? చెప్పండి. ఒరేయ్, పూజారి గారిని అడిగితే ఆయన ఏం చెప్తాడ్రా? కనిపెట్టానమ్మా. ఏం కనిపెట్టావు? అయ్యా, ఈ అబ్బాయి మీ కాబోయే అల్లుడు కదా. చూడు సుభద్ర, ఇందాక నేను అన్నట్లే జరిగింది. మీరు ఊరుకోండి, మా అన్నయ్య ఏమంటాడోనని నాకు భయంగా ఉంది. నీ సిగ్గు తగలట్ట. ఇంతకీ పెద్దమ్మాయిని చేసుకోబోతున్నాడా, చిన్నమ్మాయిని చేసుకోబోతున్నాడా? ఆ, ఇద్దరినిచ్చి పెళ్లి చేయబోతున్నావు. ఓహోహో, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి లాగే అనమాట. ఇంకా ఆపండి మీ తెలివి తక్కువ మాటలు మీరును. కాస్త ముందు వెనక చూసి మాట్లాడాలి కదా పూజారి గారు. మమ్మల్ని చేసుకోబోయేవాడు ఇలా ఉంటాడా? మీరేం మాట్లాడరేంటి నాన్నగారు? తెలియక మాట్లాడారమ్మా, తప్పే ఉంది. అంటే మరి వీరు మన ఊరికి కొత్తగా వచ్చిన బ్యాంక్ మేనేజర్. ఆ, క్షమించండి అయ్యా. పర్లేదులేండి. ఈ మాట ఏదో ముందే చెప్పొచ్చు కదరా. సోదరు గారు, ఇందాక మీరు అల్లుడు అన్నప్పుడు టంగమని గుడిగంట మోగింది, పర్లేదా? మావయ్య, ఆ, నువ్వు కొంచెం మూసుకుంటాను. అబ్బాయి పేరు వెంకీ, అర్చన జరిపించండి. పర్లేదు సార్, నేను తర్వాత చేయించుకుంటాను. మీరు మీ పిల్లల పేరు మీద చేయించండి. ఇంకెప్పుడు చేయించుకుంటావు బాబు? బ్యాంక్కి టైం అవుతుంది కదా. ఆయన ఇంత ఇంట్రెస్ట్ తీసుకుని చేయించడం అంటే చిన్న విషయం కాదు బాబు. తమరి తల్లిదండ్రుల నామధేయాలు, గోత్రము చెప్పండి ఆయన.
సుభద్ర, వెంకీ ఇరుక్కున్నాడు. చెప్పు బాబు. ఆ, అది అది ఇప్పుడు నిన్ను ఎలా ఇరికిస్తానో చూడు. అయ్యో ఏమండి, పాపం వాడు బాగా ఇబ్బంది పడుతున్నాడండి. ఆ, పూజారి గారు, చెప్పమ్మా. ఆ, వెంకీ గారు మన ఊరి బ్యాంక్ మేనేజర్. అంటే సాక్షాత్తు మన రైతుల పాలిట దేవుడు, పేదల పాలిట పెన్నిది. అవునా? అవునమ్మా. ఎంతలా పొగిడిందంటే ఏదో ఫిట్టింగ్ పెట్టబోతుందని అర్థం. ఆ, ఈయనిచ్చే లోన్స్ తో వ్యాపారాలు చేసుకుంటారు, ఇల్లులు కట్టుకుంటారు. అయితే ఇప్పుడు ఏమంటావు? వ్యాపారాలు నష్టపోయినా, ఇల్లులు కూలిపోయినా ఈయనకెంతో చెడ్డ పేరు. అలా ఎందుకు అవుతుందమ్మా? అందుకే ఊరి శ్రేయస్సు కోసం, ఈయన గారికి మంచి జరగడం కోసం ఏదైనా కష్టతరమైన పూజ ఉంటే చెప్పండి. అమ్మని. అలా ఇరికిస్తుంది ఏంటండి? చిన్నప్పుడు అలా ఇరికించే కదా వీపు మీద వాత పెట్టించింది. అమ్మా, కోనేట్లో 3 మునకలు వెయ్యాలి. గుడి చుట్టూ పొర్లు దండాలు పెట్టాలి. అరచేతిలో హారతి వెలిగించాలి. తల మీద అఖండ దీపం మొయ్యాలి. చివరికి నిప్పుల గుండం మీద నడవాలి. ఇవన్నీ చేశాక బ్యాంకు వెళ్ళిపోవచ్చు. ఇన్ని చేశాక వెళ్ళేది బ్యాంక్ కాదు, పైకే. ఇవన్నీ చేశాక బ్యాంక్ మేనేజర్ గారికి మంచి జరుగుతుందా పూజారి గారు? చాలా మంచి జరుగుతుందమ్మా. ఊరి శ్రేయస్సు కోసం ఇవన్నీ నువ్వు చేయాలన్నది సర్పంచ్ గా నా స్వార్థం కూడా బాబు. అది కాదు సార్, అది యాక్చువల్ గా బ్యాంక్ టైం అయిపోతుంది. రేయ్, అరగంట లేట్ అయితే వచ్చే నష్టమేమీ లేదు. ముందు పూజారి గారు చెప్పినట్టు చేయాలి. పదరా, పదరా. నా కొడుకు అన్ని పరీక్షలు పెట్టారేంటండి? వీడు వాళ్ళనేదో అని ఉంటాడు. అందుకే అలివేలు రివెంజ్ తీర్చుకుంటున్నట్టుంది. అవన్నీ చేశాక వాడు బ్యాంకుకి ఎలా వెళ్తాడండి? వెళ్ళి అడ్డుపడైతే. ఆ, అంత ధైర్యం లేకనే కదా. సుభద్ర, నీ మొక్కును ఈ రూపంగా ఆ దేవుడు కాబోయే వాళ్లతో చేయిస్తున్నాడేమో. ఏం జరిగినా వాడి మంచికే అనుకో. ఏమో గాని వాడోసారి మనల్ని చూస్తే బాగుండేది. వాడు మనల్ని చూసే ప్రయత్నం చేస్తున్నాడు, కాని మనమే వాడికి కనిపించకుండా తిరుగుతున్నాం. అయ్యయ్యో ఏమండి, పాపం అండి. పాపం కాదు సుభద్ర, పుణ్యమే. ఎందుకంటే చేసేవి దేవుని పూజలే కదా. మేనేజర్ గారు, మీరు చేసే త్యాగం మా ఊరి చరిత్రలో మిగిలిపోతుంది బావా. పంచాయతీ ఆఫీస్ దగ్గర సువర్ణాక్షరాలతో మేనేజర్ గారి పేరు రాయించు మావయ్య. అలాగే పూజారి గారు, తంతు ప్రారంభించండి. కానివ్వండి. బాబు, మీరు సిద్ధమేనా? దిగాక తప్పుతుందా? వెంకీ గారు మనస్ఫూర్తిగా చేస్తున్నట్టు లేరు నాన్నగారు. అబ్బే, అలాంటిది ఏం లేదు పద్మావతి గారు, మనస్ఫూర్తిగానే చేస్తున్నాను. అవునవును, చూడండి ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారో. నీటిలో నిల్చోపెట్టి ఎంతసేపు ఉంచుతారు? త్వరగా కానివ్వండి. మావయ్య, అమ్మా, ఆ, నీటిలో నాగరాజు లేడు కదా? యు మీన్ నాగుపాము? అవును. అయ్యా, ఆ మధ్య ఎప్పుడో కోనేట్లో తిరుగుతుందని చిన్న కూడా ఉందమ్మా. నా వల్ల కాదు. అయ్యో, అలా కోనేటి నుంచి బయటికి రాకూడదు. బాబు, దేవుణ్ణి తలుచుకుని చెయ్యి, నీకేం కాదు, నాది హామీ. అయ్యో ఏమండి, నిజంగా నీటిలో పావుందా? సుభద్ర, అలివేలు కావాలని ఆట పట్టిస్తోంది. నువ్వేం కంగారు పడకు. 3 మునకలు వేయండి చాలు బాబు. అలివేలు, నా మీద స్కెచ్ చేసావు కదా, ఇప్పుడు రివర్స్ స్కెచ్ ఎలా ఉంటుందో చూడవే. ఏం ఆలోచిస్తున్నావు బాబు? బ్యాంక్ మేనేజర్ మంచి కోసం మీ ఇద్దరు అమ్మాయిలు ఎంత గొప్పగా ఆలోచించారే. అసలు అసలు ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను సార్. మా ఊరి బ్యాంక్ మేనేజర్ అంటే మాకు ఆ మాత్రం అభిమానం ఉంటుందిలేండి. మరే అదే, ఈ అభిమానాన్ని తట్టుకోలేకపోతున్నానండి. అప్పుడు ఏమైంది మేనేజర్ గారు? మా అభిమానం ముందు ముందు ఇంకా చూద్దరు గాని. ఆహా, ఆ
బలరామయ్య గారు, ఏంటి బాబు? మీ ఇద్దరు అమ్మాయిలతో ఏదో మొక్కుబడి తీర్చాలన్నారు. హ, అవును బాబు. సుభద్ర, నీ కొడుకేదో ప్లాన్ చేసి మరదల్ని నిరికించే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు. ఉమ్, నా చేత ఒక మహా యజ్ఞం లాంటి కార్యక్రమం చేపిస్తున్నారు. ఈ యజ్ఞంలో మీ అమ్మాయిలు కూడా పాలు పంచుకుంటే చేదో వాళ్ళ మొక్కు కూడా తీరినట్టు ఉంటుంది, పుణ్యం దక్కినట్టు ఉంటుంది. ఆ, ఏమంటారు? ఆ, ఆ, ఆలోచిస్తున్నాను బాబు. ఏం అవసరం లేదు, నీ మొక్కు నువ్వు తీర్చుకో చాలు. భవిష్యత్తులో నాలాగే బ్యాంక్ మేనేజర్ గాను, కలెక్టర్ గాను, ఎంఆర్ఓ గాను ఈ ఊరికొచ్చే యోగం ఉందని నా ప్రగాఢ విశ్వాసం సర్పంచ్ గారు. అలివేలు బాగా ఇరికిస్తున్నాడే. అర్థమవుతుంది. వాళ్ళకి జలుబు చేస్తుంది, వద్దులే బాబు. అవునవును, నా మేనకోడల్లో సున్నితమైన వాళ్ళు. నీటిలో మునిగితే జలుబు వచ్చేద్ది, ఈ ఎండలో తిరిగితే జ్వరం వచ్చేద్ది. పూజ చేస్తే పుణ్యం వస్తుందని మీరు ఆలోచించట్లేదు బాబాయ్. వెంకీ చెప్పిన మాట నాకు బాగా నచ్చింది. ఆహా, మీరు సూపర్ సార్. మొత్తానికి మావయ్య చేత పలికించాడు. నా కొడుకంటే ఏమనుకున్నారు? పూజారి గారు, నా కూతుళ్ళు కూడా వెంకీతో పాటు చేయొచ్చు కదా? చేయకూడదు కదా పూజారి గారు? అవునవును, చేయకూడదు. ఊరి క్షేమం కోసం ఎంత మందైనా చేయొచ్చమ్మా. ఆహా, మీరు దేవుడు గురువు గారు. ఇదేంటి బాబు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. పనిలో పనిగా మీ మొక్కులు కూడా తీరిపోతాయి. అదే రెండు పనులు అవుతాయంట కదా, వెళ్ళండి అమ్మా. పదండి ఎక్కడికి పదండి. వెళ్ళేది బుద్ధి లేని మాటలు నువ్వును. రేపు నా పిల్లలు కూడా ఈ ఊరికి మంచి పోస్టులో వస్తే సంతోషమే కదా. ఆలస్యం చేయకండి అమ్మా, పూజారి గారు చెప్పినట్టు చేయండి. బావాజ్ఞ అమలు చేయండి. రండి రండి. తప్పదు పద్దు, పద. జాగ్రత్తగా రండి అల్వేల్ గారు. ఏం అవసరం లేదు. ఓకే. ఏమండి, పాపం అండి. పాపం కాదు సుభద్ర, ఇద్దరి జిక్క కుదిర్చాడు. అయ్యా సిద్ధమేనా? అయ్యో, కుడి ఎడమల మధ్య ఇంత మంచి సపోర్ట్ వచ్చాక ఇంకెందుకు ఆలస్యం పూజారి గారు? అయితే ముగ్గురు కలిసి మొదటి మునక వేయండి. ఒకట్లో రెళ్ళు. బాబు, 3 మునకలు అయిపోయాయి, బయటికి రండి. ఇదిగా మీరు వెళ్ళి బట్టలు మార్చుకోండి. ఒక్క నిమిషం బాబు గారు, మరి పొర్లు దండాలు ఎవరు పెడతారు? అంటే ఇప్పుడు నా మేనకోడలు ఇద్దరు నీతో పాటు పొల్లు దండలు ఎట్టి ఆరత కర్పూరం వెలిగించి గంట దీపం మోసి నిప్పులు కుంపడు తొక్కలా? ఎస్, అంతే కదా మరి. అమ్మో, అవన్నీ నా బిడ్డలు చేయలేరు. అసలే ముక్కు పచ్చలారండి పిల్లలు. ఏమి ట్రై గోల. దేవునికి ఎంత సేవ చేస్తే అంత మంచిదిలే బామ్మ. ఏంట్రా మంచిది? మంచాన పడ్డానంటే 3 నెలలు లేవరు. అవును బా, అసలు ఇద్దరు తామరాకులు అంటోళ్ళు. పూజారి గారు, అమ్మాయిలు చేయకపోయినా పర్వాలేదంటారా? ప్రదక్షిణాలు చేస్తే సరిపోతుందయ్యా. సరే పదండి. వచ్చేయండి అమ్మా, వచ్చేయండి. రండి పైకి రండి. పదండి. రండి. అయ్యా మొదలు పెడదామా? నేను ఎప్పుడో రెడీ పూజారి గారు. మీరు కానివ్వండి అమ్మా. సార్, మీ పిల్లలు మీ మాట ఎప్పుడు కాదన్నారు గనక. కానివ్వండి అమ్మా, కానివ్వండి, రండి. మరదళ్లతో కలిసి చేస్తుండేసరికి మనోడికి ఉత్సాహం ఉరకలేస్తోంది. రివర్స్ లో ఆట పట్టిస్తున్నాడని వాడి ఆనందం. అయ్యయ్యో, పట్టు పరుపుల మీద పడుకునే నా పిల్లలు ఇలా కటిక నేల మీద దొర్లుతున్నారే దేవుడా. అయ్యయ్యో.